అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, కిమ్మల్ కోర్టు బార్ అసోసియేషన్, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. క్రిమినల్ మొత్తం కూడా 3 ఉంటాయి, 3 యాక్టులు కలిసి క్రిమినల్ అంటారు. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్. ఏవైతే నేరాలు చేస్తారో ఆ నేరాలు చేసిన వాటిని ఐపీసీ కింద బుక్ చేస్తుంది. ఐపీసీ కింద బుక్ చేసినవి మనము బెయిల్ పొందాలన్నా మిగతా ప్రొసీజర్ అంతా కూడా సిఆర్పిసి ఫాలో అవుతుంటాం. అడ్వకేట్లు కానీ, పోలీసు వాళ్ళు కానీ, జడ్జెస్ కానీ అందరూ కూడా జనరల్ పబ్లిక్ కానీ సిఆర్పిసిని ఫాలో అయ్యి మనము కేసులు కొట్లాడడం కానీ వాదించడం కానీ జరుగుతుండే. అది కూడా రద్దయింది. ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ట్రయల్ అప్పుడు మనం ఏదైతే ఉండేనో ఆ ట్రయల్ అప్పుడు మొత్తం కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్గా సివిల్గా కూడా ఫాలో అవుతుంటివి. అందుకని అది కూడా రద్దయింది. ఈ 3 రద్దయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ చేసి పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 3 చట్టాలు కూడా 2023లోనే వచ్చినాయి. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 చట్టాలు కూడా రద్దయినాయి కనుక 3 చట్టాలు కూడా 2023లోనే వచ్చినాయి. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ 3 చట్టాలు అనేటివి జూలై 1, 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఏవైతే నేరాలు చేస్తారో ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేవాళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నమాట. బిఎన్ఎస్ కింద ఏవైతే ఉందో ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్ ఉంటుండే. ఇది 1860 చట్టము, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళల మీద, చిన్నారుల మీద లైంగిక వేధింపులు ఎక్కువైనామని చెప్పేసి 29 రాష్ట్రాల్లో కూడా భారతదేశం అంతా కూడా ఈ చట్టాలను అమలు చేసుకోవడం జరిగిందనమాట. ఈ చట్టాలన్నీ కూడా ఈ 2023లోనే వచ్చినాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అవుతూ ఉన్నాయి. ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉంటుండే. ఇప్పుడు 358 కింద చట్టం వచ్చింది కనుక దాని చట్టం బిఎన్ఎస్ కింద ఆ 358 సెక్షన్స్ ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క నేరానికి సంబంధించింది. అవన్నీ కూడా దాని కింద కేసులు ఎవరైనా చేస్తే ఇప్పుడు బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. భారతదేశం అంతా 29 రాష్ట్రాలలో కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నమాట. ప్రొసీజర్ సిఆర్పిసి రద్దయింది కనుక సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ కింద రిమాండ్ ఎట్లా చేయాలి, వాళ్ళను ఛార్జ్షీట్ ఎట్లా చేయాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా చేయాలి, ట్రయల్ ఎట్లా కండక్ట్ చేయాలి అనేది పోలీసులు కూడా దీన్నే ఫాలో అవుతారు కనుక బిఎన్ఎస్ఎస్. అడ్వకేట్లు కూడా హౌ టు గెట్ బెయిల్ అనేది, హౌ టు కండక్ట్ ట్రయల్ అనేది, జడ్జెస్ హౌ టు డెలివర్ జడ్జిమెంట్స్ కానీ, ఆర్డర్స్ కానీ హౌ టు ఫాలో అనేది, ట్రయల్ కండక్టింగ్ చేసేది కూడా జడ్జెస్ ఈ బిఎన్ఎస్ఎస్నే ఫాలో అవుతారు అనమాట. బిఎన్ఎస్ఎస్ ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఆ 484 సెక్షన్లో ఇందులో కొన్ని సెక్షన్స్ పెరిగి 531 అయినాయి. ఆ 531 సెక్షన్స్ కింద మనము ఒక్కొక్క సెక్షను ఒక ప్రొసీజర్ అనమాట. అది ఇప్పుడు తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో దాని కింద మన బిఎస్సి అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. అందులో ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టం. ఇది 1872 చట్టము 167 సెక్షన్స్ ఉంటుండే. ఇప్పుడు కొన్ని పెరిగి 170 కింద అయినాయి అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ అనేది సివిల్లో, క్రిమినల్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. అందుకని ఫాలో అయ్యే ఎవిడెన్స్ యాక్ట్ ఉంటేనే అక్కడ ట్రయల్ కండక్ట్ చేయడానికి ఉంటుంది సివిల్లో, ఇక్కడ క్రిమినల్లో కూడా కండక్ట్ చేయడానికి ఎవిడెన్స్ యాక్ట్ సపోర్టింగ్ ఉంటుంది అనమాట. ఎవిడెన్స్ యాక్ట్ పక్కా ఉంటేనే మన కేసు గెలవడానికి కూడా, కేసు ఓడిపోవడం కూడా ఎవిడెన్స్ యాక్ట్ సరిగా లేకపోతే, ఎందుకంటే సరిగా ఫాలో కాకపోతే, ఎందుకంటే చాలామంది కూడా కేసులు ఓడిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకని చాలామంది కూడా నాకు ఫోన్ చేసి, ఎందుకంటే చాలామంది సార్ ఇట్లా చట్టాలు వచ్చినాయి కదా, మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఇంటరాగేషన్ చేయడానికి పిలుస్తున్నారు, మేము అడ్వకేట్ని పెట్టుకోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఎందుకంటే చాలామంది కూడా నాకు ఫోన్ చేసి
సార్ మీరు రావాలని కూడా అడుగుతూ ఉంటారు. దీని ప్రకారం రైట్ ఆఫ్ అక్యూజ్ అనమాట. ఇది అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవచ్చు మీరు. చట్టమే చెప్తుంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చాలా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, సైటేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. రైట్ టు అరెస్ట్ పర్సన్స్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ ఈ చాయిస్ ఫర్ డ్యూరింగ్ ఇంటరాగేషన్. ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. ఇంతకుముందు Part 1D ఉండే సిఆర్పిసి 1973 చట్టము. ఆ సిఆర్పిసి కింద Part 1D కింద అది రద్దయింది కనుక ఇప్పుడు 38 BNSS కింద యాక్ట్ ప్రకారము ఎవరైనా ముద్దాయిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఈ సెక్షన్ ప్రొవిజన్ ప్రకారము అతను అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అతను పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు కాదన్నప్పుడు మీరు అడ్వకేటు మీరు లేనప్పుడు మీరు ఒక పిటిషన్ రాసి ట్యాక్స్ ద్వారా కానీ అది కన్సల్ట్ కోర్టుకు మీరు పంపించినట్లయితే 38 BNSS ప్రకారము కోర్టు కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టు కూడా ఎన్నోసార్లు పోలీసులకు డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళని అలో చేయమని చెప్పి. ఈ మధ్యకాలం కూడా ఎంతమంది VIPలు కూడా వాళ్ళు పిటిషన్లు వేసి హైకోర్టులో ఎందుకంటే డైరెక్షన్ తీసుకొని ఇంటరాగేషన్కు అపేర్ అవుతున్నారు. మీకు ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఈ సెక్షన్ ప్రకారము 38 BNSS యాక్ట్ ప్రకారము మీరు అడ్వకేట్ ఎంగేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 31 యాక్ట్ చెప్తూ ఉంది అన్నమాట. అది రైట్ టు అరెస్ట్ పర్సన్ టు మీట్ అన్ అడ్వకేట్ ఈ చాయిస్ డ్యూరింగ్ ది ఇంటరాగేషన్ చేసినప్పుడు ఏదైనా అడ్వకేట్ను అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చట్టం చెప్తుంది కనుక మీ యొక్క ఛాయిస్ అన్నమాట. అందుకో అని చెప్పేసి మీ ఏదైనా అడ్వకేట్ని పెట్టుకొని పోలీసు వాళ్ళకు చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళకు పర్మిషన్ కూడా ఇస్తుంది. మీకు వాళ్ళ ప్రజెన్స్లో కూడా మిమ్మల్ని ఇంటరాగేషన్ చేయమని ఈ చట్టం చెప్తుంది కనుక పోలీసు వాళ్ళు కూడా కొంతమంది అలో చేస్తారు, కొంతమంది ఏమో అలో చేయరు. అందుకో అని చెప్పి చాలామంది కూడా 3rd degree అప్లై చేస్తారని చెప్పి కూడా భయపడుతుంటారు పోలీసుకు పోయినప్పుడు. అడ్వకేట్ ప్రజెన్స్లో ఇంటరాగేషన్ చేయమని చట్టమే చెప్తుంది కనుక ఈ చట్టాన్ని ఫాలో అయ్యి మీ సెక్షన్ ప్రకారము 38 BNSS యాక్ట్ ప్రకారము ఎవరైనా అడ్వకేటును కేసులో అరెస్ట్ చేసినప్పుడు పోయి కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కూడా భారతదేశంలో మొత్తం కూడా ఈ చట్టం 38 BNSS ప్రకారము, BNSS అంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 చట్ట ప్రకారము, ఎందుకంటే లీగల్గా అడ్వకేట్ను అరేంజ్ చేసుకొని అతను ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఇంటరాగేషన్లో ప్రజెన్స్ కావడానికి పర్మిషన్ అన్నమాట. ఎక్కువ మందికి ఇయ్యరు, ఒకరికైనా ఇద్దరికైనా ఇస్తారు. ఒకరే అలౌ చేస్తారు. వాళ్ళ ఒకరు కూడా వాళ్ళ ప్రజెన్స్లో అడిగేటప్పుడు మీ అడ్వకేట్ కూడా కూర్చొని అతన్ని ఎందుకంటే అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఈ చట్టం చెప్తుంది కనుక అందుకు చాలామంది VIP కేసులో కూడా వాళ్ళు పోయేటప్పుడే ముందే హైకోర్టులో పిటిషన్ వేసుకొని డైరెక్షన్ తీసుకొని ఏ అయితే అడ్వకేట్ ఉంటారో అడ్వకేట్ పేరు రాపించుకొని అపియర్ అవుతుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చిన న్యూస్ కూడా. అందుకని అవసరం లేదు, మీరు డైరెక్ట్ కూడా హైకోర్టులో కూడా ఏ అవసరం లేదు. చాలామంది కూడా ఆ పోలీసు వాళ్ళు అలో చేస్తారు, రమ్మని కూడా అంటారు. పాపం వాళ్ళు ఎందుకంటే కొద్దిమంది కూడా ఎవరో రాష్గా మాట్లాడి మీరు ఎందుకంటే బిహేవియర్ సరిగా లేకపోతే అలో చేయరు. పోయినప్పుడు కూడా అడ్వకేట్లు కూడా కరెక్ట్ ఉండాలి. ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఇంటర్ఫియర్ కావద్దు. వాళ్ళు అడ్వకేట్లు కూడా ఎవరైనా కూడా అడ్వకేట్లు చూసి అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళ ప్రజెన్స్లో చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు మీరు ఇంటర్ఫియర్ అయితే డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అలో చేసి మీరు రిఫ్యూజ్ చేసి మీరు మొత్తం కూడా ఈ చట్టం చెప్తున్నారు. మొత్తం ఇంటరాగేషన్ చేసినంత వరకు కూడా అడ్వకేట్ కూర్చోవడానికి అలో లేదు. వాళ్ళు కొద్దిగా ఇంటరాగేషన్ చేసేటప్పుడు ఉంటారు, మిగతాది వాళ్ళు ఆబ్సెన్స్లో కూడా చేయమని కూడా చట్టం చెప్తుంది. చట్టం ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా 38 మొత్తం కూడా కంటెంట్స్ ఏముందని అంటే అడ్వకేట్ ప్రజెన్స్ చేయొచ్చు. మొత్తం ఇంటరాగేషన్ చేసినంత వరకు వాళ్ళు కూర్చోవడానికి ఆస్కారం లేదని కూడా చెప్తుంది అనమాట. మీకు ఇంటరాగేషన్ చేసేటప్పుడు మీ అడ్వకేట్కి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ కూడా ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చిన తర్వాత అతను చదువుకొని వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అప్రోచ్ అయ్యి ఏ కేసు కింద అరెస్ట్ చేసిండ్రు అనేది కూడా అడ్వకేట్ చూస్తాడనమాట. అందులో కంటెంట్స్ ఏమున్నాయి, కంప్లైంట్ ఏం రాసిండ్రు, ఎంతమంది విట్నెస్లను ఎగ్జామ్ చేసిండ్రు అవన్నీ కూడా చూడాలి అడ్వకేట్ కూడా. ఎంతమంది ఎగ్జామ్ చేసిన తర్వాత ఇతను ఇంటరాగేషన్ ఎంతమంది విట్నెస్ల కింద ఇతను చెప్పారు, ఇతను ఇంటరాగేషన్ చేసేటప్పుడు సరిగ్గా జవాబు చెప్తున్నాడా చెప్తలేడా అని కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. మీకు తెలిసింది మొత్తం కూడా మీరు కరెక్ట్ చెప్పినట్లయితే పోలీసులు కూడా ఇంటరాగేషన్ జల్దీ
క్లోజ్ చేస్తారు. లేకుంటే మీకు మళ్ళీ సమన్స్ ఇచ్చేసి పిలిపిస్తారు. వాళ్ళు ఏదైతే ఇంటరాగేషన్లో వాళ్ళకి ఏదైతే మెటీరియల్ విట్నెస్ కానీ చెప్పినట్లయితే ఆ మెటీరియల్ విట్నెస్ చెప్పిన దానికి టాలీ అవుతుందా లేదా అని కూడా ఇంటరాగేషన్లో అడుగుతారు. కొంతమంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ డిగ్రీ కూడా అప్లై చేస్తుంటారు. థర్డ్ డిగ్రీ అంటే కొట్టడం కానీ చేయడం కానీ అవన్నీ కూడా చట్టంలో ఎక్కడ లేవు. కొట్టాలని చేయాలని కానీ పోలీసు వాళ్ళు చేస్తారు. అందుకోసం చాలామంది కూడా భయపడుతుంటారు. కొంతమంది పోలీసులు ఇల్లీగల్ కూడా అరెస్ట్ చేసి వారాల కొద్దీ కూడా లోపల పెట్టుకుంటారు. అది తప్పు అన్నమాట. వాళ్ళు అనుకోని 24 hours లోపల వాళ్ళు ప్రొడ్యూస్ చేయమని చట్టమే చెప్తుంది. 24 hours పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ సరిగా వాళ్ళు దొరకనట్లయితే వాళ్ళు అరెస్ట్ చేయడము, డిఫరెంట్ పోలీసు స్టేషన్లు తిప్పడము, వాళ్ళ సర్చ్ వారెంట్ వేస్తే కూడా సర్చ్ వారెంట్ను వాళ్ళు కేర్ చేయకుండా కూడా ఉండడము, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి చట్ట విరుద్ధం అన్నమాట. అందుకని మీరు అన్నప్పుడు మీరు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే అలో చేయరో వాళ్ళు మీ అడ్వకేట్ను అలో చేయనట్లయితే మీరు చట్ట ప్రకారము హైకోర్టు కానీ కింది కోర్టులో కానీ మీరు పిటిషన్ వేసుకొని రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చట్ట ప్రకారమే వాళ్ళు కూడా నడుచుకోవాలని చెప్పేసి కూడా చట్టాలు చెప్తున్నాయి అన్నమాట. పోలీసులు కూడా కొట్టడం చేయడం ఇవన్నీ తిట్టడం ఇవన్నీ కూడా ఎందుకంటే చట్ట విరుద్ధం అన్నమాట. చట్టంలో ఎక్కడ కూడా కొట్టమని లేదు, చట్టంలో ఎక్కడ తిట్టమని లేదు. ఏదైనా లీగల్గా వాళ్ళు ఇంటరాగేషన్ చేయమని ఉంది. లీగల్గా ఇంటరాగేషన్ చేయమన్నప్పుడు భయం లేనప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కూడా అడ్వకేట్ని అలో చేయాలి. అడ్వకేట్ని అలో చేసి అడ్వకేట్ ముందరనే ఎంక్వైరీ చేయండి మీరు. ఎందుకంటే కొన్ని కేసులలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సీజ్ చేయవలసి వస్తుంది. కొన్ని ఫ్రాడ్ కేసులలో కొన్ని స్కామ్ కేసులలో వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు కూడా స్కామ్ కింద వాళ్ళు డబ్బులు తినేసి ఇల్లీగల్గా ఎక్కడెక్కడో దాపెడతారు. కనుక వాళ్ళు ఇంటరాగేషన్లో అమౌంట్ ఎక్కడ పోయింది ఎవరికి ఇచ్చారనేది కూడా ఇంటరాగేషన్లో అడుగుతారు. క్వశ్చన్లన్నీ కూడా మీరు ఆ అమౌంట్ ఎక్కడ ఇల్లీగల్ అయింది అనేది కూడా వాళ్ళు ట్రెస్ అవుట్ చేయాలి. ఎందుకంటే విట్నెస్లు ఎవరైతే ఎంతమంది విట్నెస్లు చెప్పిండ్రో ఆ విట్నెస్లు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి టాలీ కావాలి. ఎందుకంటే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నాను కనుక జడ్జెస్ కూడా అడుగుతారు. ఎందుకంటే విట్నెస్లు ఎంతమంది విట్నెస్లు చెప్పారండి ఇతని మీద అని కూడా క్వాష్ పిటిషన్ చేస్తారు అనుకో. కొంతమంది ఎవిడెన్స్ లేనప్పుడు క్వాష్ పిటిషన్ చేసినప్పుడు జడ్జెస్ అడుగుతుంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ను మీరు ఏమి ఇంటరాగేషన్ చేసినని కూడా అడుగుతారు. అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. కనుక మీరు తెలిసినట్లు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది చెప్పరు కూడా, కొంతమంది తెలిసి కూడా చెప్పరు. వాళ్ళు చేసిన కమిట్ అఫెన్సెస్ కూడా కప్పుపుచ్చడానికి, ఎందుకంటే మొత్తము చట్టాలను వాళ్ళ చేతిలోకి తీసుకొని ఫ్రాడ్ చేయడానికి ఇన్నోసెంట్ పర్సన్స్ కూడా చాలామంది కూడా చిట్టీల దందా చేసి పైసలన్నీ కూడా తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టడము ఇవన్నీ కూడా చేస్తుంటారు. చేసినప్పుడు మీ అడ్వకేట్ వచ్చి కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇంటర్ఫియర్ కావడానికి లేదు. అడ్వకేట్ ప్రజెన్స్లో ఎంక్వైరీ చేయమంటారు కానీ వాళ్ళు అడిగినంత క్వశ్చన్లకు కానీ మిగతా కానీ అడ్వకేట్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు చేసిన ఏమైతే అడుగుతారో ఎంత అమౌంట్ ఫ్రాడ్ అయింది, ఎంత అమౌంట్ కొన్ని కేసులలో కొన్ని థెఫ్ట్ కేసులు ఉంటాయి. థెఫ్ట్ కేసులలో ప్రాపర్టీ రికవర్ కావాలి. ప్రాపర్టీ ఎక్కడెక్కడో లక్షల కోట్ల రూపాయలు థెఫ్ట్ చేసినప్పుడు ఆ అమౌంట్ కూడా ప్రాపర్టీ రికవర్ కాకపోతే కేసే ఉండదు అనమాట. జడ్జెస్ కూడా అడుగుతారనమాట ఏది ప్రాపర్టీ రికవర్ చేసిందని. పోలీసు వాళ్ళకు జవాబుదారు చెప్పవలసి వస్తుంది, పోలీసు వాళ్ళు కోర్టులో చెప్పవలసి వస్తుంది. అందుకని మీరు చెప్పినవి ఏవైనా ఉంటావో మీ ఇంటరాగేషన్ మీ ప్రజెన్స్లో చేయమని అడ్వకేటు ప్రజెన్స్లో చేయమని చట్టం చెప్తుంది. కనుక 38 BNSS యాక్ట్ ప్రకారము భారతదేశం అంతా కూడా 41D ఇంతకుముందు ఉండే కనుక 41D రద్దయింది CRPC. దాని ప్లేస్లో 38 BNSS యాక్ట్ అని వచ్చింది. రైట్ ఆఫ్ అక్యూజ్డ్ ఆయన ప్రజెన్స్లో అడ్వకేట్ ప్రజెన్స్లోనే ఇంటరాగేషన్ చేయమని ఉంది. అందుకని భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో 38 ఫాలో అయ్యి ప్రతి ఒక్క ముద్దాయి కూడా మీరు పోలీసులకు రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు అలో చేసి అడ్వకేట్ ప్రజెన్స్లోనే ఇంటరాగేషన్ చేయమని ఉంది. ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.